హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు చేసిందే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో పాటు అలాగే మనకి డిఎస్సి మీద ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసింది మనకి 10 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు నష్టపోతున్నారని పిటిషనర్ అని చెప్పడం జరిగింది. ఏంటి పిటిషనర్ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, డిఎస్సి పైన ఎస్జిటికి సంబంధించి బీఈడి వాళ్ళకి అర్హత ఇవ్వడంపై కోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రకాశం డిస్టిక్ సంబంధించిన ఒక అభ్యర్థి. సో పిటిషనర్పై రేపు వాదనలు జరిగే అవకాశం ఉంది. సో ఈరోజు ఖచ్చితంగా వాదనలు అయితే జరుగుతాయి. తప్పుల నోటిఫికేషన్తో ప్రభుత్వం అడ్డుకుంటుందన్న పిటిషనర్ సురేష్, ప్రకాశం జిల్లాకు చెందిన సురేష్. సో సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉందంటూ పిటిషనర్ దాఖలు చేశారు. కింద చూడండి, బ్రేకింగ్ న్యూస్లో ఉంది అది, మీరు పై చూడొద్దండి. నెక్స్ట్ వచ్చేసింది అమరావతి డిఎస్సి నోటిఫికేషన్పై ఏపీ హైకోర్టులో పిటిషనర్. ఓకేనా, ఇక్కడ వచ్చేసింది మనకి డిఎస్సికి సంబంధించి ఎస్జిటి పోస్టులో బీఈడికి అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో వాద్యం వేయడం జరిగింది. ఈనాడు అమరావతి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టులు భర్తీలో బీఈడి డిగ్రీ ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గురువారం హైకోర్టులో వాద్యం దాఖలైంది. ఎస్జిటి బీఈడి అభ్యర్థులకు సమాన అర్హత కల్పిస్తూ ఇచ్చిన నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ అద్దంకికి చెందిన బొళ్ళ సురేష్ ఈ వాద్యాన్ని దాఖలు చేయడం జరిగిందన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి మనకి చిన్న లేటెస్ట్ అప్డేట్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే బీఈడికి సంబంధించి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో ప్రవేశాలకి ఈ నెల 21 వరకు కూడా దరఖాస్తులు స్వీకరించినట్లు వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం డైరెక్టర్ విజయకృష్ణారెడ్డి తెలపడం జరిగింది. బీఈడిలో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ డిప్లొమా దశమాన కోర్సు పూర్తి చేసి ఉండాలని, ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉండాలని సూచించారు. వర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షలు సాధించిన మార్కులు, ర్యాంకు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నట్లు చెప్పడం జరిగింది. రూ. 500 అపరాధ రుసుముతో ఈ నెల 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసింది ఉపాధ్యాయులకు ప్రభుత్వం ద్రోహం చేసిందనమాట. పీడీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు చూడండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను నమ్మించి మోసం చేసిందని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు విమర్శించడం జరిగింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేయడం జరిగిందనమాట. సో ఈ దేనికి సంబంధించి ప్రభుత్వం ఎలాగైనా సరే టీచర్ల మీద ఒక బ్యాడ్ ఒపీనియన్తో ఉందని మాత్రం వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే. ఇంకో న్యూస్ మనం ఇక్కడ చూడవచ్చు, ప్రజాశక్తిలో రావడం జరిగింది. ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను అనుమతించొద్దని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఈడి అభ్యర్థులు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వాద్యం దాఖలైంది. అద్దంకిపట్నానికి చెందిన బొల్ల సురేష్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను చేర్చారు. ప్రభుత్వం నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని, రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ చట్టంలోని సెక్షన్ 23ను ఉల్లంఘన ఉందన్నారు. ఈ నెల 8న ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ వెల్లడించిందని, టెట్ నిర్వహణ తర్వాత మార్చి 15 నుంచి డిఎస్సి నిర్వహిస్తామని తెలిపారు. 19 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఎస్సి అభ్యర్థుల్లో డిఎస్సి దరఖాస్తులో కూడా ఈడబ్ల్యూఎస్ కోట రగడ ఉండడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి దరఖాస్తుల్లో ఈ నెల 12 నుంచి 14 వరకు ఈడబ్ల్యూఎస్ కోట రిజర్వేషన్ లేకుండానే ప్రభుత్వం స్వీకరిస్తుంది. దీనిపై అభ్యర్థులు ఫిర్యాదులు చేయడంతో గురువారం నుంచి ఈడబ్ల్యూఎస్ ఐచ్ఛికాన్ని తీసుకొచ్చింది. దీంతో ముందు దరఖాస్తు చేసిన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రిజర్వేషన్ కోల్పోయారు. ఇక్కడ చూడండి, దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం కుదరదని, కావాలంటే మళ్ళీ 750 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అంటున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకు తమను బాధ్యులను చేస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. 30 రోజుల్లోనే 30,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, చాలామంది కోటాకు అభ్యర్థులకు అర్హత కోల్పోయామని చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. సో ఇదండి ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమైనా ఉంటే నేను మన ఛానల్లో తప్పకుండా మీకోసం వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. సో మీరు వచ్చేసింది మన ఛానల్ని షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందు మీరు పొందడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.